శక్తివంతమైన అస్త్రాలు వేదకాలంలోనే ఉన్నాయా? వెల్కమ్ టు వేదాలు అస్త్రాలు పార్ట్ 1. అస్త్రాలు అనేవి పేరులోనే కాక శక్తి మరియు లక్షణంలో కూడా ప్రత్యేకమైన దివ్యమైన ఆయుధాలు. ఇవి స్థిర రూపం లేనివి మరియు ఆధ్యాత్మికంగా మంత్రబలం చేత ప్రయోగించబడతాయి. వీటికున్న గొప్ప శక్తి చేత వీటిని చెదిక్కించుకోవడం అంత సులభం కాదు. అపారమైనటువంటి కృషి మరియు తపస్సు ద్వారా మాత్రమే వీటిని సాధించగలం. ఇవి ప్రపంచాన్నే విచ్ఛిన్నం చేయగల శక్తి గలవు కాబట్టి వీటిని సాధించిన తర్వాత ప్రయోగించాలంటే కూడా ప్రయోగించే వారిలో గొప్ప వివేక లక్షణం ఉండాలి. వీటి గురించిన ప్రస్తావన పాంచరాత్ర సంహితలో ఒక భాగమైనటువంటి అహిర్బుధ్య సంహితలో ఈ విధంగా ఉంది. శ్రీ మహావిష్ణువు యొక్క ప్రత్యేకమైన ఆయుధమైన సుదర్శన చక్రం నుండి ఉద్భవించినవే ఈ అస్త్రాలు. అందువల్లనే వీటికి అతీంద్రియ శక్తులు మరియు దైవత్వం ఉన్నాయి. ఈ సిరీస్లో నెక్స్ట్ వీడియో కొరకు ప్లీజ్ వెయిట్ ఫర్ వేదం అస్త్రాలు పార్ట్ 2. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.